నేను తగ్గించుకున్నాను అనేది, లేదా నేను మారాను అనేది ఎట్లా కనిపిస్తుంది? మనం ఎలా ఒక వ్యక్తిలో ఐడెంటిఫై చేస్తామంటే తన యొక్క ప్రవర్తన, తన యొక్క క్రియ, తన యొక్క మాట, దాని ద్వారా మనం ఒక మనిషిని ఓకే వీడు మారాడు, వీడు తగ్గించుకున్నాడు అని మనం గమనించుకొని, నేను తగ్గించుకున్నానండి అని మనం అదే విధంగా పాత స్వభావంతో వెళ్తున్నట్లయితే నమ్మడం అసాధ్యం. ఈ యాకోబుని చూడండి, ఎన్ని మార్లు పడ్డాడంట? 7 మార్లు. అలా ఎందుకు అట్లాగా? దేవుడు తోడున్నాడు ఆయనకి, నేను ఆశీర్వదించాడు అంటే తనలో వచ్చిన మారు మనసు, తనలో కలిగిన సూర్యోదయాన్ని ప్రకాశింపజేస్తున్నాడు తన అన్న ఎదుట. మెడ మీద పడిపోయి కౌగులించుకొని ముద్దులు పెట్టి ఏడుస్తున్నారు ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు ఏడుస్తున్నారు. అన్నకి ఏమన్నా శత్రుత్వం ఉంటుందా? ఏదో కోపంలో ఒక మాట అంటాం. ఆ బంధం ఎలా ఉంటుందంటే, ఎదురుపడ్డప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఎవరితో అయినా ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు, వాళ్ళు మనతో ఎదురైనప్పుడు వాళ్ళ ఒక్క మాట అన్న నన్ను క్షమించి అన్నాడు అని అన్న కూడా ఎదురు చూస్తా ఉంటాడు. ఎప్పుడు అంటాడు నన్ను, నేను పెద్దోడిని కదా ఒక మాట అడిగితే ఏమైంది అని ఎదురు చూస్తా. ఈ తమ్ముడే అన్న నన్ను క్షమించి అన్నా అన్నాడంటే ఇంకేం కావాలి తమ్ముడు నీకు అంటాడు. అవునా కదా? ఆ ప్రేమ, ఆ బంధం ఎంతో గొప్ప. ఎట్లాగా మారిందయ్యా ఈ పరిస్థితి అంటే, తను రాత్రి చేసిన ప్రార్థన, తను చేసినప్పుడు చేయక ముందు 400 మందితో బయలుదేరాడనే సమాచారాన్ని పొందుకున్నాడు. అదే 400 మందితో వస్తున్నాడు ఏశావు. ఇతడు చేసిన ప్రార్థనకి సమాధానం అతనితో మాట్లాడాడు. జాగ్రత్త, అక్కడ లాభంతో మాట్లాడతాడు. ఒక మాట మంచి అయినా గానీ చెడైనా గానీ యాకోబుతో మాట్లాడావా జాగ్రత్త సుమి అంటాడు. అక్కడ ఆగిపోయాడు. వెనకొస్తున్నాడు, వెనకాలే ఆగిపోయాడు. ఇప్పుడు ముందు వస్తున్నాడుతో కూడా మాట్లాడాడు. అందుకే కనపడంగా మెడ మీద పడిపోయి ముద్దు పెట్టుకొని ఏడుస్తున్నారు ఇద్దరు. ఎందుకు అలా మారిపోయింది? చంపేయాలి అనుకున్న వాడు సైతం ఏమైపోయాడు అంటే ప్రేమించడానికి ఇష్టపడ్డాడు. ఏంటి దాని కారణం అంటే యాకోబులోని తగ్గింపు మనలో ఉంటే మనం కూడా అదే విధిగా హెచ్చింపబడతాం. మనకు వ్యతిరేకంగా రూపించిన ఏ ఆయుధము వర్ధలదు. ఎవరైతే వారిని వారు తగ్గించుకుంటారో, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడను. అలాగున మనం చూస్తే 7 మార్లు నేలను పడుతూ తన ప్రవర్తనను బట్టి దేవుడు ఏం చేశాడు అంటే, ఈ రోజు మనం కూడా ఉండొచ్చు, శత్రువులు లేకుండా ఉంటారండి? ఉంటారు. ఎవరో ఏదో ఒక సమయంలో మనం ఇబ్బంది పెట్టి బాధ పెట్టిన వాళ్ళు ఎక్కడో దగ్గర ఉంటారు. అయితే మనం వాళ్ళని గనక క్షమించగలిగినట్లయితే యాకోబులాగా వెంటనే దేవుడు ఏం చేస్తాడంటే ఆ యొక్క శత్రుత్వాన్ని ప్రేమగా మార్చేస్తాడు. అంత గొప్ప దేవుడిని మనం కలిగి